గురూజీ నమస్తే. అమ్మ హరే కృష్ణ. విక్రమ్ తీసిన తంగ్లాన్ అనే మూవీ చూసారా? అది చదివాను. ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇట్లాంటి సినిమాల్ని? ఇది అంత ఇదే పెయిడ్ బ్యాచ్, ఇది పేర్లు వేరు. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక ఆయన, ఒక అమాయకుడు ఓకే, మేడ మీద మేకపిల్లని వేసుకుని నడుస్తున్నాడు. దూరం నుంచి చూశాడు నలుగురు. దాన్ని తినాలనుకున్నారు. మేకను తినాలంటే ఏం చేయాలి? ఇతను నెమ్మదిగా నడుస్తున్నాడు. వాళ్ళు పక్కదారిలోంచి ముందుగానే ఒక్కోడు ఒక్కో ప్లేస్లో కాశాడు. ఆడేమీ తెలియనట్టు అలా రోడ్డు మీదకి వచ్చి, ఏంది అది, కుక్కను మెడ మీద తీసుకుపోతా ఉండవు అన్నాడు. చిన్న మేకపిల్లే కదా. ఎవరు నువ్వు, కుక్క అంటావేంటి, ఇది మేకపిల్ల అన్నాడు. అది అని కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు పొదల్లోంచి. ఏందయ్యో ఈ మధ్య కుక్కనే నడిపించడం కాదు, మెడ మీద వేసి తిరుగుతున్నారే అన్నాడు. వీడి నెమ్మది కొంచెం డౌట్ వచ్చింది. దాన్ని ఇలా తీసి, మేక, కుక్క, కుక్క ఏంది, ఇది మేకే అని మళ్ళీ వేసుకుని మళ్ళీ నడుపు. ఇంకొంచెం దూరంలో ఇంకోటి వచ్చాడు. కాయలి కాలం కాకపోతే కుక్కను మేడ మీద వేసి తిరుగుతాడు ఎవడైనాను అన్నాడు. ఇతను డౌట్ పెరిగింది. దాన్ని నడిపించుకుని తీసుకెళ్తున్నాడు. ఇంకో నాలుగోడు వచ్చాడు. ఏందే కుక్కనే అడవిలో మోసుకెళ్తున్నావు అన్నాడు. చిచ్చి ఎంతో దరిద్రం అని వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళు దాన్ని పట్టుకుని తినేశారు. సేమ్ అలా ఈ దేశాన్ని తినేయడం కోసం ఈ బ్యాచ్లన్నీ పనిచేస్తాయి. అందులో జై భీమ్ ఉండొచ్చు, జై మీమ్ ఉండొచ్చు, నమో బుద్ధాయ బ్యాచ్ ఉండొచ్చు, ఇంకా ఏడాది మతాలు ఉండొచ్చు, రష్యా పార్టీ ఉండొచ్చు, ఇటలీ పార్టీ ఉండొచ్చు. ఇవన్నీ ఈ దేశాన్ని మొక్కలు చేసి ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి పనిచేసే శక్తులు. ఈ తంగళంలో వాళ్ళు చెప్పిన విషయాలు ఏమిటి, బుద్ధుడు ముందు తర్వాత మిగిలిన ఏదో సోది కదా. బుద్ధుడు వాళ్ళ అమ్మ పేరు ఏంటమ్మా? అంటే ఈ గొర్రెలు సినిమా తీసేస్తే అయిపోద్దా? ఎవరు తీసారు చెప్పండి? సినిమా తీసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? హూ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ తంగళన్ మూవీ? తంగళన్ అంటే ఇది దంగళన్ వచ్చింది. తంగళన్ మూవీ ప్రొడ్యూసర్. అబ్బే ఇది దంగళన్ వస్తుంది. ఇది ఏం కొట్టాలి? తంగళన్ స్పెల్లింగ్ రంజిత్ అంట గురుగారు, డైరెక్టర్ రంజిత్ పా. అర్థనా? డైరెక్టర్ కాకుండా ఓకే, ప్రొడ్యూసర్ తంగళన్ 2024. కేఈ జ్ఞానవేల్ రాజా. ఎవరైతే ఉంది ఈ దేశ ధర్మాలని పాడు చేయడానికి. తంగళన్ ఆగస్టు 15 విడుదలైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. నీలం ప్రొడక్షన్, స్టూడియో గ్రీన్ బ్యానర్పై కేతు జ్ఞానవేల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు రంజిత్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ఉన్నాడా? ఏ విక్రము? అతనేనా? హీరో విక్రమ్. చియన్. అతను క్రిస్టియనేగా. అవును గురు. పార్వతి, మాలవిక, మోహనన్, పశుపతి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలో రూపొందించబడింది. ఓకే, 150 కోట్లు పెట్టి సినిమా తీసేస్తే రైట్. ఇప్పుడు అడుగుదాం, హూ ఈజ్ మదర్ ఆఫ్ బుద్ధ? మాయాదేవి. ఓకే. హూ ఈజ్ వైఫ్ ఆఫ్ బుద్ధ? Yashodhara, Princess Yashodhara. Who is son of Buddha? Rahula, according to Google. Who is father of Buddha? Gautam Buddha's father was Suddhodana. What is the birthplace of Buddha? Birthplace of Gautam Buddha. నేను వెళ్ళాను. ఓకే, గయా. నేను వెళ్ళాను బుద్ధ. సో విషయం ఏంటి?
ఈ బుద్ధుడు ఎవరికి పుట్టాడు? శుద్ధోదన మహారాజుకి. ఓకేనా? వాళ్ళ అమ్మ పేరు మహామాయ, వాళ్ళ ఆవిడ పేరు యశోధర. యశోధర. యశోద పదం ఎక్కడుంది? భాగవతంలో. భాగవతం ఎప్పుడు జరిగింది? కదా. సో వీళ్ళంతా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదా. సో ఆయన మూడ్ని బట్టి ఆయన ప్రవర్తించాడు. అదొక మతం అయింది, బౌద్ధ మతం. ఇప్పుడు మొన్న ఎక్కడో అమెరికాలో గంట దొరికిందంటమ్మా. ఓకే. దాని వయసు 30 కోట్ల సంవత్సరాలంట. దాని మీద గరుత్మంతుడు ఉన్నాడు. మాట్లాడమను. పోనీ నేను చెప్పలే, కేకే మహమ్మద్ గారు చెప్పారు. ఆయన మాటలు కూడా విన్నావు నువ్వు? వాట్ కేకే మహమ్మద్ సేస్ అబౌట్ హిందూయిజం? Archaeologist K.K. Muhammad has said a number of things about Hindu, including chala points. Hinduism very liberal religions, unlike Semitic religions. ఎవరిది మాట? నాది కాదు. మీకు అర్థమైనా చెప్పాలంటే మీ ఓడి చాలా బెటర్ అండి మా ఎదవ కంటే అన్నట్టు. సెమిటిక్ రిలిజియన్స్ అంటే తెలుసుగా, మేము ఆల్రెడీ అక్కడ అన్నం పెట్టాము నిన్నదే, తినాల్సిందే నువ్వు. అదే సెమిటిక్ రిలిజియన్. అబ్రహమిక్ రిలిజియన్ అన్నా, సెమిటిక్ రిలిజియన్ అన్నా, ఎడారి మతాలన్నా, ఇంకా పిశాచి మతాలు, ఎన్ని పేర్లన్నా చెప్పు, నువ్వు పెట్టిన పాసిపోయిన కూడా తినాల్సిందే అలాగా. కాబట్టి ప్రపంచాన్ని దోచుకోనిది ఏదైనా ఉందంటే సనాతన ధర్మం మాత్రమే. కొన్ని లోపాలు ఎవరన్నా కొంచెం పరుషంగా చెప్తే ఒళ్ళు కొవ్వెక్కి ఎవరన్నా చేసింది, మేము గొప్ప వాళ్ళం, నేను అగ్రకులం అని ఎవడైనా అంటే వాడు ఉగ్రకులం. అగ్రత్వం దేన్ని బట్టి వస్తుంది? నీ గుణాన్ని బట్టి. ఎవడు పుట్టినా అలాగే కదా. కాబట్టి ఇప్పుడు ఈ నా మాటలు కాదు, శ్రీభాష్యం అప్పలాచార్యులు వారి కంటే గొప్పోళ్ళా, త్యాగరాజ వారి కంటే గొప్పోళ్ళా? దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా, ఎంతో దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా అందరూ చెప్తారు ఆయన. కాబట్టి ఉత్తమంగా జీవించండి అని మనకు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఉత్తమంగా జీవించడం అంటే వైరాగ్యంతో జీవించడం. ప్రపంచాన్ని కబలిస్తా, మొత్తం అంతా ఆక్రమిస్తా, కబ్జా చేస్తా, అమ్మో ఇలాంటి సనాతన ధర్మం నేర్పలేదు. విడిచిపెట్టు అని చెప్పింది. ప్రపంచాన్ని విడిచిపెట్టు, వాళ్ళ మతాలు తుడిచిపెట్టు మనకు చెప్పలేదమ్మా. అందుకే మనకి దోచుకోవడం రాదు. భోజనం కాడ కూడా మనం అమ్మవారిని ఏమడుగుతాం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చ పార్వతి. అమ్మా మాకు జ్ఞానం వైరాగ్యాన్ని ఇవ్వమ్మా అని అడుగుతున్నాం మనం. మేరా కారు అడగట్లేదు. ప్రపంచం అంతా మా మతస్థులే ఉండాలి అని చెప్పట్లేదు. మనకు అలాంటి లక్షణాలు లేవు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్తున్నాం మనం. కాబట్టి ప్రపంచం బాగుండాలి అని ఎవరన్నా కోరుకుంటే అది సనాతన ధర్మం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎడారి పిశాచ మతాల వలన ఏం జరుగుతుందో మనకు తెలుసు.